హైదర్ షా కూడా పోయిండు. అంటే ప్రజల్ని ఎందుకు మీరు భయప్రాంతులు చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అసలు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలి, హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమని, ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్పాడు? మేమన్నీ ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశాలు ఇచ్చారు? అది మీరు పూర్తిగా ప్రజలకు చెప్పకుండా మీ ఇండ్లు గుల్లగొడతారని ముందే అలా ప్రజలకి వీళ్ళ ఏజెంట్లను పంపించి బస్తీలకు పంపించి ఈడ మా దగ్గర కూడా మా బస్తీలలో కూడా వచ్చి వాళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారంటే మీ ఇల్లు రేపు మీ నెక్స్ట్ మీ దగ్గర బుల్డోజర్లు వస్తున్నాయి అని చెప్తున్నారు. మీకు అవసరం అంటున్నా ఇలాంటి నీచ రాజకీయాలు అవసరం అడుగుతున్నాడు. నేను టిఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే, మేమున్నాము, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి. మేము చట్టపరంగా న్యాయపరంగా కొట్లాడేది డెఫినెట్ గా కొట్లాడతాం. రెండోది, ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకత్వం కానివ్వండి, మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి